ప్రజాభవన్కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రజాభవన్లో బాంబు పెట్టామని కాసేపట్లో పేలబోతోందని నిన్న పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్ను జల్లెడ పట్టారు. 2 గంటలకు పైగా తనిఖీలు చేసి ఫేక్ కాల్గా గుర్తించారు. ఇక నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. ముషిరాబాద్లో ఉంటున్న శివరామకృష్ణ గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు.